నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు. స్థానిక శ్రీవేద పబ్లిక్ స్కూల్లో ఈరోజు వసంత పంచమి వేడుకలు సందర్భంగా విద్యార్థులతో అక్షరాభ్యాస కార్యక్రమం. ఉండవల్లి రాంబాబు నేతృత్వంలో లోకేష్ జన్మదిన వేడుకలు. స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ. స్థానిక శాసనసభ్యులు నిమ్మకల చినరాజప్ప వారి క్యాంపు కార్యాలయం వద్ద స్వచ్ఛంద వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నవరం బైపాస్ నందలి నమూనా ఆలయం వద్ద ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకల బెడద ఎక్కువగా అయిన కారణంగా ఆ చిత్రం సోషల్ మీడియా నందలి వైరల్ అవ్వడంతో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు వెంటనే స్పందించి ఇంజనీరింగ్ విభాగ అధికారులకు ఈ సమస్యకు పరిష్కారం ఆదేశించారు. అందులో భాగంగా ప్రసాదం కౌంటర్లకు స్టీల్ కేసెస్తో అద్దాలతో పునర్నిర్మాణం కావించి సమస్యను పరిష్కరించారు. ఒకసారి చెప్పండి. ప్రసాదం సత్యప్రసాదం ప్రసాదం ఉందా మ్యామ్? టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎప్పుడు అలా ఉందా? మామూలుగా కొత్తగా ఏమైనా ఉంది? మామూలుగా పర్వాలేదు, బాగుంది కదా ప్రసాదం? ఓళ్ళు అన్నవరం ప్రసాదం కోసం నక్క నుంచి వచ్చారా? మీది కూడానా? స్థానిక శ్రీవేద పబ్లిక్ స్కూల్లో ఈరోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడంతో పాటు మాతృపూజ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తమ తమ తల్లులకు పాదపూజ చేసి ఆశీర్వాదం పొందారు. అనంతరం విద్యాదేవత సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల చైర్మన్ గుత్తుల రామారావు గారు విద్యకు తోడు మానవ విలువలు ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు. డైరెక్టర్ నీతు గారు మాట్లాడారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధి శ్రీవేద పబ్లిక్ స్కూల్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. లోకేష్ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన రాయవరంలో టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు నేతృత్వంలో ఘనంగా జరిగాయి. తొలుత డీజే సౌండ్స్ తో మోటార్ సైకిల్ ర్యాలీ గ్రామ వీధుల్లో నిర్వహించారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ ని కట్ చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అంతకుముందు స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోట వెంకటరమణ, జనసేన నాయకుడు దేవనిశెట్టి కోటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓటమి ఎదురైనా వెన్ను చూపలేరన్ను నీటువాడు
చేసుకుని సంకల్పాలకు గనపునాదేశగా ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుకలు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తారంట. నిన్ను పుట్టి న్యాయమైన కేసు పెడత విలువలేదుగా వేగమంటూ నిలిచి కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం సామర్లకోట 5 స్టార్ ప్రైవేట్ బ్యాంక్ రికవరీ వేధింపులు తరలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో వ్యక్తి మృతి చెందాడు. శనివారం బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సామర్లకోటకు చెందిన కరణం ఉమామహేశ్వరరావు రికవరీ బ్యాంక్ ఏజెంట్లు వేధింపులు తరలేక ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. సామర్లకోట పట్టణంలోని 5 స్టార్ ప్రైవేట్ బ్యాంక్ 8 నెలల క్రితం 8 లక్షల రుణం మంజూరు చేసింది. నెల రోజులు ఆర్థిక ఇబ్బందులతో కిస్తీలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం సాయంత్రం ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి తీసుకున్న రుణం మొత్తం చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉన్న మహేశ్వరరావు శనివారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో కాలేజీలో చదువుతున్న 2 కుమార్తెలు, భార్య వృద్ధాప్యంలో ఉన్న తల్లి అనాథలుగా మిగిలారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నమస్కారం అండి, సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మార్నింగ్ కర్ణం ఉమామహేశ్వర గారు మార్నింగ్ సుమారు 8 గంటలకి హ్యాంగింగ్ వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గరే చనిపోవడం జరిగింది. దాని మీద అతని భార్య గారు లోవ లక్ష్మి గారు ఏజ్ 35 వారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద వెరిఫై చేస్తున్నాం. వీరికి ఇల్లు నిర్మించుకోవడం గురించి సుమారు ఒక 30 lakhs దాకా అప్పులు చేస్తున్నారు. ఇది 5 స్టార్ బ్యాంక్లో ఒక 8 lakhs తీసుకున్నారు 9 months క్రితం. దాని మీద కూడా ఈఎంఐలు రెగ్యులర్గా కట్టలేకపోవడం, బ్యాంక్ అథారిటీస్ ఇంటికి వెళ్ళి 2-3 సార్లు అడగడం జరిగిందని ఫోన్లో అడిగారని చెప్తున్నారు. అదేవిధంగా రిమైనింగ్ వేరే పర్సన్స్ దగ్గర సుమారు ఒక 25 lakhs అప్పు తీసుకున్నట్టు, వాళ్ళు కూడా కోర్టులో వేసుకున్నారని చెప్పేసి 1-2 సార్లు నోటీస్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇది వెరిఫై చేస్తున్నాము. ఇది బ్యాంక్ వాళ్ళకు కూడా లాస్ట్ 2 months నుండి ఈఎంఐ కట్టలేదని, ఇది December 9th ఒక ఈఎంఐ కట్టాలి, అప్పుడు కట్టక వీళ్ళ రిక్వెస్ట్ మీద లోవ లక్ష్మి గారి రిక్వెస్ట్ మీద ఆపినట్లు, మళ్ళీ ఈ January 9th 2 ఈఎంఐలు కట్టాల్సి వచ్చింది. అది ఒక్కొక్క ఈఎంఐ 19,000 అలా, ఈ ఒకసారి 38,000 కట్టాలని. అదేవిధంగా రిమైనింగ్ ఇప్పుడు చనిపోయిన ఉమామహేశ్వర గారి భార్య కూడా కుట్టు మిషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ కూడా అప్పులు కట్టలేక కుట్టు మిషన్ కూడా ఇచ్చేసారని చెప్పేసి చెప్తున్నారు. వీటన్నిటి మీద ఒకసారి వెరిఫై చేసి క్షుణ్ణంగా ఇప్పుడు ఏ ఇంక్వెస్ట్ తర్వాత పిఎం కండక్ట్ చేసి బాడీ ఇస్తాం. పిల్లలు కూడా హెరాస్ చేశారని చెప్తున్నారు. పిల్లలు అంటే ఫోన్ నెంబరు ఈ బ్యాంక్ అథారిటీస్కి అప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ ఇచ్చడం వల్ల ఈ బ్యాంకులో కట్టినటువంటి రిసిప్ట్లు కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్ ఈ ఫోన్లో ఉన్నాయి. అది కూడా చూసాము. ఫోన్ అప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఆ యాంగిల్లో కూడా ఒకసారి గతంలో ఏమి లేదు. అంటే ఈ పాపతో వచ్చి మాట్లాడతామని చెప్పేసి అనడం బ్యాంక్ వాళ్ళు కరెక్టే. పాప కూడా బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది.
ఈ లోన్ కూడా కట్టిన అమౌంట్లు ఈ ఫోన్ ద్వారాగా ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ పాపతో కూడా టచ్లో ఉన్నారు బ్యాంక్ అథారిటీస్. మణికంఠ అవినాష్ ఇద్దరు కారణం చెప్పారు అంటే ఇంకా మీరు అన్నట్టుగా రిమైనింగ్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో చూద్దాం. మళ్ళీ ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. లాస్ట్ ఈఎంఐ కూడా ప్రామిసరీ నోట్ ఇచ్చి లోవలక్ష్మి గారు రిక్వెస్ట్ మీద ఆపుకున్నారు. ఈ మంత్ ఆ ఈఎంఐ కూడా కట్టాలి కాబట్టి ఇవన్నీ కొంచెం ప్రెజర్లోనే ఉంటారు. అదొకసారి వెరిఫై చేసి చెప్తాను. ఒకసారి ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తాం. సమస్యలేని దిశగా పెద్దాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మగలి చినరాజప్ప పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు స్వగృహం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలతో పాటు పార్టీ గ్రీవెన్స్ నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురంలో నిర్మిస్తున్న ఓల్డేజ్ హోమ్ కు ఆర్యవైశ్య సేవా సంఘం తరపున 5 లక్షలు, సామాజిక కార్యకర్త బెల్లపూడి సత్యనారాయణ 5 లక్షలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబురాజు, కొత్త వెంకట శ్రీనివాసరావు, మొయిల కృష్ణమూర్తి, రండి సత్యనారాయణ, కురుపూరి రాజు, తూతిక రాజు, అడబాలకుమార్ స్వామి, బడుగు శ్రీకాంత్, కంటె జగదీష్ బాబు, యార్లగడ్డ చిన్ని, కృష్ణబాబు, బొందల విజయలక్ష్మి, గుత్తుల సూర్యవతి, మట్టె శ్రీనివాసరావు, కందుల విశ్వేశ్వరరావు, అంబటి సూర్యప్రకాశ్రావు, చాగంటి గోపాలకృష్ణ, యాల వీరబాబు, అరీఫ్ అలీ, కాకినాడ రామారావు, బొడ్డు అప్పన్న, ఎండమూరి కృపాచందు, ఎర్ర శ్రీను, కర్రి నారాయణమూర్తి, రేలంగి వెంకట్రావు, ముసిరెడ్డి శ్రీరాములు, పెంక శ్రీను, నూనె రామారావు చౌదరితో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి గట్టిగా తప్పటి కూడా జన్మదినాలు శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. చాలా సంతోషం. మనం మరి లోకేష్ బాబు గారి జన్మదినం ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే పిలుపుకోవడం జరిగింది. ఏ ఆడంబరాలు లేకుండా మరి జన్మదినాన్ని ఎవరు హడావుడిగా చేయొద్దు, మనం ప్రజలకి సేవ చేయాలి తప్ప మనం ఈ జన్మదినాలు ఇవన్నీ కూడా హడావుడిగా చేసుకునే అవసరం లేదు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నింటిలోని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జన్మదిన సందర్భంగా స్కూల్స్ లో కార్యక్రమాలు అవి ఏమి చేయొద్దు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది, స్టడీస్ దెబ్బతింటాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఏం చేయొద్దని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అది నాయకత్వం అంటే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తాం. మరి నిన్ననే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు దావోస్ వెళ్ళి 5-6 రోజులు అక్కడ మన రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ఉన్న ఇండస్ట్రీలు అందరితోటి కలుసుకుని మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి అనేక ఈ 5 రోజుల నుంచి కూడా అనేక కృషి చేసి మరి మనకి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టే విధంగా మరి వారందరూ కూడా ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు కూడా 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఈ రోజు వరకు మన నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకి అండగా ఉంటూ వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని ఎక్కడికక్కడ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మరి ఆయన చేస్తున్న పని మరి లోకేష్ గారు అంటే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి మనవాడు, ఒక ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మామూలు గారు, సామాన్యుడు కాదు. ఆయన లోకేష్ గారు చాలా కష్టపడి పాదయాత్ర చేసి ప్రజలు మన్నన పొంది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మంత్రిగా, ఐటీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ అవ్వాలి అంటే పట్టుదలగా వెళ్ళాడు. ఆయన అనేక మందికి కామెంట్ చేశాడు, వైసీపీ కూడా చేసేది ట్యాక్స్ చేయలేదు, నేను గట్టిగా ఉంటాను, నేర్చుకుంటానని చెప్పి నేర్చుకుని ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఇవాళ బాగా పెరిగాడు. అంటే ఇవాళ జాబులు కానీ ఇవన్నీ కూడా ఈసారి వెళ్ళి తండ్రితో సమానంగా ఇవాళ ఆయనందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే అంత సమర్థత పెట్టుకున్నాడు. చేత ఆయన జరిగినందుకు తెలియజేసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తుంది. మనందరూ కూడా ఎందుకంటే ఆయన అభినందించారు బాగా.
ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యల మీద అవగాహన చేయడమే కాకుండా అనేక చాలా ఆలోచనలు ఇవ్వడం మనకైతే ఈరోజు మరి గ్రీవెన్స్ కూడా ఆయన ఇచ్చింది. మరి గ్రీవెన్స్ తీసుకుంటే మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రీవెన్స్కి వెళ్ళండి, సమస్యలు తెచ్చుకోండి, సమస్యలు పరిష్కారం చేయండి. అలాగే గ్రామాల్లో కూడా కార్యకర్తలు గ్రామాల్లో తిరగండి, సమస్యలు తెచ్చుకోండి, సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మరి ఇచ్చాడు. లేదా గ్రీవెన్స్ కూడా ఏ మనకి ఉంది. ఈ గ్రీవెన్స్ లో కూడా ఇప్పటికి మనకి 700 గ్రీవెన్స్ వచ్చినాయి. నేను కూడా డిపార్ట్మెంట్ వెళ్తున్నాయి, పరిష్కారం చాలా అవుతున్నాయి, చాలా పరిష్కారం జరుగుతుంది. నేను తక్కువ జరిగే ప్రతి పిటిషన్ కూడా నేను గ్రీవెన్స్ లో వెళ్తే తక్కువ జరిగే పరిష్కారం జరగాలి, అదే సమాధానం చేస్తాను. నేను మీ అందరూ కూడా సమస్యలని కూడా గ్రీవెన్స్ ద్వారా ప్రతి శుక్రవారం తీసుకున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు 10 గంటలకు మహిళలు తీసుకున్నాం. ప్రతిరోజు కూడా అవి కూడా ఎదురు పడుతున్నాం. ఎందుకంటే ఒక గ్రీవెన్స్ లో కార్యక్రమం పిటిషన్కి వాల్యూ ఉంది. నేను కూడా ఆ పిటిషన్ పంపించి అది కూడా ప్రోత్సహించే విధంగా మనం ఉంటామని చెప్పి లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక టీచర్ చెప్పాను. అందరూ కూడా ఇప్పుడు ఉండాలి, ఆడపడి చేయొద్దు, కాంబా చేయాలి అని చెప్పి బర్త్డే కూడా కాంబా చేసుకోవాలని చెప్పింది. ఆడపడి చేస్తాను. అది మనం సింపుల్గా ఇలా హాస్పిటల్ పోటీ బయటపెట్టాం. పేదలకేమో నొప్పుడు ఎక్కే కార్యక్రమం పెట్టాం. సింపుల్గా మనం ఈ కార్యక్రమం అలాగే మనం ఇలా లోకేష్ గారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాం. ఇలా అని చూసాం మనం. ఇలా చాలా పొడిదారుగా ఏదో పట్టుకున్నాం. పొడిదారుగా చేస్తున్నాం. కార్యకర్త నిధులు ఏర్పాటు చేసి కార్యకర్త సహాయం చేయడం కోసం నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పెద్దపురం మండలం దివిలి గ్రామంలో ఉన్న లిఖిత పబ్లిక్ స్కూల్ వద్ద వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాస మహోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుండి శ్రద్ధగా చదువుకుంటే ఉన్నత శిఖరాలకు వెళ్లి భారతదేశంలో మంచి పౌరులుగా నిలుస్తారని, రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తారని తెలియజేశారు. లిఖిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసే సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అద్దివిలి గ్రామంలో లిఖిత పబ్లిక్ స్కూల్ వారు విద్యార్థులకు నేర్పుతున్న చదువు ఎంతో మందికి ఉపయోగపడుతుందని 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న బండి విశ్వనాథ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలియజేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కళాశాల విద్యార్థులకు ఒక మంచి కళాశాలను తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపురం మండల టీడీపీ అధ్యక్షుడు మోయిల కృష్ణమూర్తి, దివిలి మాజీ సర్పంచ్ కొత్తం శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ కొప్పిరెడ్డి నాగబాబు, నీటి సంఘ ఉపాధ్యక్షులు జట్ల విజయబాబు, వెన్న వెంకటేష్, దారంపూడి చెల్లారావు, బండి రఘుబాబు, వల్లభిశెట్టి రాంబాబు, సారిపల్లి నాగభూషణం, పోతుల రాంబాబు, రేలంగి వెంకట్రావు, రేలంగి బుజ్జి కూటమి నాయకులు పాల్గొన్నారు. సమయాన్ని వెచ్చించి నా మధ్యకు వచ్చి ఇంత సమయం మీరు నా మధ్యలో కలిసి చాలా సంతోషంగా మీరందరూ కూడా అలాగే శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారిని చక్కగా చేయాలి. థ్యాంక్ యూ సార్. అలాగే పోతుల రాంబాబు గారు, బండి రఘు గారు కానీ, దూరంపూడి చెల్లారావు గారు, అలాగే వెన్న వెంకటేష్ గారు, జట్ల విజయ్ గారు, వల్లభిశెట్టి రాంబాబు గారు, రేలంగి వెంకటరావు. డిసిప్లిన్ అన్నారు, లిఖిత అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే లిఖిత అన్నారు. అల్లరి చేశారని మీ అందరికీ ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా వినాలి. మీ సార్ బాగన్నా అందరికన్నా వీరప్రసాద్ గారు చాలా చిన్నవాడైనప్పటికీ ఈ ప్రాంతం మీద, మరీ ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగి తాటిపత్తి గ్రామంలో ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో, లేకపోతే కాకినాడలోనో పెద్దాపురంలోనో సామలకోటలోనో ఏదో పట్టణంలో స్కూల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడ పట్టణంలో కాకుండా ఒక రూరల్ ఏరియాలో తన పెరిగినటువంటి ప్రాంతంలో చిన్నప్పుడు మీకులాగే ఇక్కడ తిరిగినటువంటి విద్యార్థి దర్శనం నుంచి ఉన్నటువంటి ఈ స్కూల్ వ్యవస్థాపకుడు వీరప్రసాద్ గారు. వారు ఎన్ని కష్టాలు వచ్చినా తన ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారంతో
విద్య పట్ల ఉన్నటువంటి మక్కువతో ఇక్కడే పట్టువదల విక్రమార్కుల్లాగా మన చంద్రబాంపల్లి దిగులు ప్రాంతాన్ని పట్టుకుని ఈ రోజు 2007లో ఈ స్కూల్ ప్రారంభించి ఈరోజు మండలంలోనే మొట్టమొదటి శ్రేణి ఒక స్కూల్గా తయారు చేసినందుకు సోదరుడు వీరప్రసాద్ గారికి కానీ వారి సతీమణి మంగాదేవి గారికి కానీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వారి తండ్రి గారు అయినటువంటి మేమందరూ ముద్దుగా పిలుచుకున్నటువంటి బండి కాశీ గారు, వారి తండ్రి గారి పేరు మీద బండి కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ పేరు మీద రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఈ రోజు విలువైనటువంటి విద్యను అందించడంతో పాటు ఏదైతే విద్యార్థులకి ఒక పెద్దల పట్ల గౌరవం ఉండాలి, వృద్ధుల పట్ల ఒక ఆప్యాయత ఉండాలి, ప్రేమ నుంచి వాళ్ళకి అలవాటు చేయాలి విద్యార్థి దశ నుంచి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు తను చదువుకున్నటువంటి తన స్కూల్లో పిల్లల దగ్గరే ఎవరు స్థాయిని బట్టి ఎవరి స్తోమతను బట్టి వారు తీసుకోవటం, అలాగే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయటం, మిగతా డబ్బులు స్కూల్ కరెస్పాండెంట్ కమ్ చైర్మన్ గా తను వేసుకుని ఇంత చక్కటి కార్యక్రమం ఒక పక్క పేదలకు బట్టలు పంచిపెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రేపు మీరే భవిష్యత్తు, రాబోయే తరాలకి మీరే భవిష్యత్తు కాబట్టి ఇప్పటి నుంచే మీకు ఇటువంటి కార్యక్రమాలు నేర్పించినందుకు మరొకసారి లిఖిత స్కూల్ యాజమాన్యానికి, లిఖిత స్కూల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి అందరికీ కూడా ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యానివర్సరీ కూడా స్కూళ్ళలో ఎక్కడా చేయలేని విధంగా చాలా పెద్ద ఎత్తున మరి గతంలో నేను రావడం జరిగింది. అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఇక్కడ స్కూల్ని అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలకి తట్టుకుని స్కూల్ ఇంతవరకు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి ఒక డిసిప్లిన్ నేర్పించడంతో పాటు మండలంలో మొట్టమొదటి మార్కులు వచ్చేటువంటి స్కూల్గా నిలిపించి అనేక సార్లు మండలంలో ఫస్ట్ తీసుకువచ్చేటువంటి స్కూల్ ఏదైనా ఉంది అంటే లిఖిత స్కూల్ అనేటువంటిది చెప్పక తప్పదు. ఈరోజు ఈ స్కూల్ నర్సరీ నుండి 10th క్లాస్ వరకు ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేయించి ఇదే స్కూల్లో మరి జాయిన్ చేసుకుని 10వ తరగతి వరకు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటూ ఉన్నారో దానికి 10 రెట్లు కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటూ ఒక పక్కన మీకు చక్కగా చదువు చెప్తూ మరి మీ అందరూ శ్రేయస్కోరే వీరప్రసాద్ గారు మరి త్వరలోనే లోకేష్ గారు కానీ విద్య పట్ల అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావటం, మరి ఒక పక్క ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ మరి ఎక్కడ కార్పొరేట్ స్కూల్ కూడా తక్కువ చేయకుండా వారికి ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎక్కడైతే మంచి ఉందో, ఎక్కడైతే విద్య ఉందో, ఎవరి దగ్గరైతే మరి సామర్థ్యం ఉందో వారిని ప్రోత్సహించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో తన సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ విద్యకి పెద్దపీట వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఎప్పుడూ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటూ
మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మరి ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారికి బట్టలు పెట్టాలని మరి ప్రసాద్ పెద్ద మనసుతో పెట్టారు. మరి ఈరోజు దుప్పట్లు పంచిపెడతా ఉన్నారు. మరి శీతాకాలంలో 1 నెల ముందే వారికి దుప్పటిస్తే ఈ చలికాలంలో అక్షరాభ్యాసం పెట్టాం. ఇప్పుడు వేసవకాలం వచ్చేస్తుంది. ఇంకొక నెల ముందుగానే ముసలి వారు వారికి దుప్పట్లు అందజేసే విధంగా ప్రసాద్ గారు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. పెద్దపురం నియోజకవర్గం సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వారి క్యాంపు కార్యాలయం వద్ద స్వచ్ఛంద వాహనాల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు శనివారం సామర్లకోట మండల ప్రజా పరిషత్ అధికారిని కె హిమ మహేశ్వరి మరియు పెద్దాపురం మండల ప్రజా పరిషత్ అధికారి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని ఇరువురు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడారు. గ్రామాల్లోకి స్వచ్ఛంద రథాలు వెళ్లి చెత్త సేకరించి దానికి అనుగుణంగా ఎన్ని కేజీలు చెత్తనిస్తే దానికి డబ్బుల రూపంలో నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపురం నియోజకవర్గ జనసేన నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మేడం వచ్చేస్తా మేడం ఒక్క 10 నిమిషాలు ఇక్కడ అచ్చంపేటలో ప్రోగ్రామ్ అయిపోయింది మేడం. కొంచెం వెనక్కుండాలి మరి మేము వచ్చాను. బాబు అమౌంట్ తీసుకోండి. ఐటమ్ సార్ ఐటమ్ కాస్ట్ ఎంత వస్తుంది సార్? అవును సార్, ఇదేమో మనం ఐటమ్స్ ఇస్తాం. ఆ రేటుకి సరిపడా ఐటమ్స్ తీసుకుంటాం. బాబు ఇవ్వండి, 50 రూపాయలు సరిపడా ఇద్దరు పెట్టి సార్ ఇస్తాను. సబ్బులు పెట్టు, ఆయిల్ పెట్టు. ఓకే. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామ జనసేన నాయకులు మల్ల వీరదుర్గ గారి అబ్బాయి బారసాల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో సతీష్ శ్రీరామ్, నవీన్ స్వామి, అర్జున్, సురేష్, మాదరపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, గంధం శ్రీను, గంధం ప్రభాకర్, సాయి కుమార్, అంకం ఓం కృష్ణ, కాయల మణికంఠ, గోకెడ పండు, మణి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం ప్రసాదం కౌంటర్లో ఎలుకలు. స్థానిక శ్రీవేద పబ్లిక్ స్కూల్లో ఈరోజు వసంత పంచమి వేడుకలు సందర్భంగా విద్యార్థులతో అక్షరాభ్యాస కార్యక్రమం. ఉండవల్లి రాంబాబు నేతృత్వంలో లోకేష్ జన్మదిన వేడుకలు. స్థానిక వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ. స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వారి క్యాంపు కార్యాలయం వద్ద స్వచ్ఛంద వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.